Hello, friends. Very good morning. Happy Friday to all of you. So, before we begin our editorial, let's look at the offers that are there in this month. Okay. So, first and foremost, UPSC Infinity, mana flagship course. So, UPSC Infinity, మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూతో కలిసిన కోర్స్ ఇది 45,000కి అందిస్తున్నాం. 9 into 5,000 చొప్పున మీరు 9 months పే చేసుకోవచ్చు. 5,000తో మీరు జాయిన్ కావచ్చు. ఈ ఆఫర్ 31st October వరకు మాత్రమే, అంటే రేపటితో క్లోజ్ అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్ 9241262391. ప్రశాంతి మేడం పేరు. యూ కెన్ కాల్ దిస్ మేడం. షీ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ అడ్మిషన్స్. కాల్ చేసి డీటెయిల్స్ ఏమైనా కొనుక్కోవాలంటే, ఫర్దర్ డీటెయిల్స్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. సో 31st October ఈజ్ ద లాస్ట్ డేట్, విచ్ ఇస్ టుమారో. రేపటిలోగా జాయిన్ అయితే ఈ ఫీ వర్తిస్తుంది. 1st November నుంచి మారే అవకాశం ఉంది. అలాగే ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సి, ఇది కూడా తీసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ 7,000 ఉంది అండ్ దిస్ ఈజ్ బికమింగ్ 8,000 ఫ్రమ్ 1st November. ఇది డిసైడ్ అయిపోయాం 1st November నుంచి 8,000 అవుతుందని. సో 7,000కి జాయిన్ అవ్వాలంటే 31st October ఇవాళ రేపట్లో జాయిన్ అయితే 7,000కే జాయిన్ అవ్వచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సు కూడా ప్రజెంట్ 5,000 ఉంది అండ్ దట్ ఈస్ బికమింగ్ 6,000 ఫ్రమ్ 1st November. 1st November రోజు అది 6,000 అవుతుంది. రైట్, యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు జాయిన్ అయితే 5,000కే జాయిన్ అవ్వచ్చు. ఇది ఫీజు వివరాలు. కోర్స్ వివరాలు ఆల్రెడీ చాలాసార్లు నేను చెప్తూనే ఉన్నాను. ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మ్యామ్కి కాల్ చేయండి, క్లియర్ చేసుకోండి. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అన్ని కోర్సెస్ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్ అండ్ అన్ని కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మిమ్మల్ని ఎవరు వెళ్ళిపోమని చెప్పరు. మీకు జాబ్ వచ్చేంత వరకు యూ విల్ కంటిన్యూ టు బి మై స్టూడెంట్స్. మీ సక్సెస్ వచ్చేంత వరకు మీ రెస్పాన్సిబిలిటీ నాదే. దట్స్ హౌ ఆల్ అవర్ కోర్సెస్ ఆర్ డిజైన్డ్. నౌ లెట్స్ కమ్ టు ద లాస్ట్ కోర్స్, ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. చాలామంది సార్ 2 ఎడిటోరియల్స్ చెప్తారా, 3 ఎడిటోరియల్స్ చెప్తారా, ఈ లెక్కలు వేయొద్దు. ఒకటే వినండి. నా క్లాసెస్ మీకు నచ్చుతున్నట్టయితే, నా దగ్గర క్లాసెస్ వింటే ఇంగ్లీష్ మీరు నేర్చుకోగలుగుతామన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తుందా లేదా అన్న ఒక్క అంశాన్ని మాత్రమే ఆలోచించండి. ఇవి చెప్తారా అవి చెప్తారా అని మాత్రం అడగొద్దు. చాలామంది అలా అడుగుతారు వాట్సాప్లో. ఎందుకు అడగొద్దు అంటున్నానంటే, ట్రస్ట్ మీ బ్లైండ్. నన్ను నమ్మండి. నన్ను మీరు ఎంతగా నమ్మితే మీ పట్ల నేను అంత బాధ్యత తీసుకుంటాను. సార్ ఒక ఎడిటోరియలే చెప్పండి అంటే, ఎడిటోరియలే చెప్తే మీకు పూర్తి స్థాయిలో నాలెడ్జ్ నేను ఇవ్వగలుగుతానా? ఇవ్వలేకపోవచ్చు. సో నాకు అంచనా ఉంటుంది. మిమ్మల్ని ఆల్ రౌండర్‌గా తయారు చేయాలంటే ఏమేమి చెప్పాలో ఒక టీచర్‌గా నాకు తెలుసు. ఆ నమ్మకం ఉంటే ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. నేను అదే చెప్తున్నాను. గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్, ఈ 3 ఇంపార్టెంట్ ఇంగ్లీష్‌కి. ఈ 3 పిల్లర్స్ పైన ఇంగ్లీష్ ఆధారపడి ఉంటుంది. ఈ 3 నేర్పించాలంటే ఐ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎడిటోరియల్ ఒకసారి, హెడ్‌లైన్స్ ఒకసారి హెల్ప్ తీసుకుంటాను, గ్రామర్ క్లాసెస్ హెల్ప్ తీసుకుంటాను, లేదా ప్రీవియస్ పేపర్స్ హెల్ప్ తీసుకుంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క టూల్ హెల్ప్ తీసుకుంటాను. అల్టిమేట్‌గా మిమ్మల్ని ఈ మూడింట్లో సూపర్ డూపర్‌గా చేయడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. కమ్ విత్ దిస్ ఆబ్జెక్టివ్. అది ఎడిటోరియల్ ద్వారానా, హెడ్‌లైన్స్ ద్వారానా, వేరే దాని ద్వారానా అనేది నాకు వదిలేయండి ఆ పెయిన్. అల్టిమేట్ ఆ పెయిన్ నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను. సో ఫీజు మీకు కేవలం 2,000 రూపీస్. దీనికి కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీరు ఇంగ్లీష్‌లో ఇంప్రూవ్ అయ్యేంత వరకు వినండి క్లాసెస్. నోబడీ స్టాప్స్ యూ. 7 to 8 PM డైలీ. ప్రతిరోజు 7 to 8 PM. ఒక టీచర్‌గా టీచింగ్ చేసేటప్పుడు నాకు ఫ్రీడమ్ లేకపోతే నేను నా బెస్ట్ ఇవ్వలేను. నేను బెస్ట్ ఇవ్వలేకపోతే స్టూడెంట్‌గా మీకు పూర్తి న్యాయం జరగదు. అందుకే ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు. ప్లీజ్ డోంట్ ఆస్క్. ఆస్క్ యువర్ సెల్ఫ్. సురేష్ సార్ దగ్గర క్లాసెస్ వింటే నేను ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతానని మీకు అనిపిస్తే మిమ్మల్ని క్వెషన్ చేసుకోండి. నన్ను కూడా అడగొద్దు. నన్ను అడిగి నేను ఇంప్రూవ్ అవుతానా సార్ అని నన్ను అడగకండి. మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ యెస్, కమ్ అండ్ జాయిన్. ఎందుకంటే నేను పెట్టిన ఫీజు చాలా తక్కువ. ఇస్తున్న క్వాలిటీకి, లైఫ్ టైమ్ వ్యాలిడిటీకి, నెంబర్ ఆఫ్ అవర్స్‌కి పెడుతున్న ఫీజు చాలా తక్కువ. అండ్ దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. ప్రశాంతి మేడం కాల్ చేయండి. కాల్ చేసి జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా వచ్చేయండి. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ దీస్ 3 పిల్లర్స్. గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్. ఈ మూడిట్లో మిమ్మల్ని సూపర్ స్ట్రాంగ్‌గా చేసే బాధ్యత నాది. స్టాండర్డ్ ఎప్పుడు కూడా తగ్గదు, పైకెళ్తుంది. సో క్యాట్ స్టాండర్డ్‌కి తీసుకెళ్తాను తప్పితే కిందకైతే వెళ్ళను. సో బేసిక్ లెవెల్ నుంచి
ఈ స్టాండర్డ్ వరకు అన్ని రకాలు మనం నేర్చుకుంటాం. ఓకే. ఏమీ రాని వాళ్ళు హ్యాపీగా రావచ్చు. ఆల్రెడీ వచ్చి ఇంకా హై లెవెల్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళు రావచ్చు. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. దట్ ఈస్ మై ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ వెరీ మచ్. లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ నౌ. ఫోన్ నెంబర్ మెయింటైన్ చేస్తున్నాను. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఆ నెంబర్‌కి కాల్ చేసి మీరు వచ్చేయచ్చు. సో ఎడిటోరియల్ టైటిల్ సేస్ గ్యాప్స్ ఇన్ లెర్నింగ్. లెర్నింగ్‌లో వచ్చిన గ్యాప్స్. స్టూడెంట్స్ కెన్ స్టిల్ లెర్న్ డ్యూరింగ్ ద పాండమిక్ ఇఫ్ దే గెట్ టెక్స్ట్ బుక్స్ అండ్ రిసోర్సెస్. పాండమిక్ టైంలో స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేసారు. ఇలాంటి టైంలో కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఎప్పుడు వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ మరియు రిసోర్సెస్ అందుబాటులో ఉంటే. ఇఫ్ దే గెట్. In a year of severe disruption for schools caused by the COVID-19 pandemic, students in rural areas have received only marginal assistance in the form of structured learning materials from teachers and have had to rely more on parents and siblings to study at home. ఓకే. ఇన్ ఎ ఇయర్ ఆఫ్ సివియర్ డిస్రప్షన్ ఫర్ స్కూల్స్‌కి మనం డిస్రప్షన్ చూసాం. ఎందుకంటే స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేసారు. సో నార్మల్ యాక్టివిటీకి భంగం కలిగితే దాన్ని డిస్రప్షన్ అంటాం. నార్మల్ యాక్టివిటీ ఏంటి? స్కూల్ అనేది ఓపెన్ అయ్యి న్యాచురల్‌గా ఫంక్షన్ అవుతుంటే అది న్యాచురల్ యాక్టివిటీ స్కూల్‌కి. అలా జరగకపోతే యూ కాల్ ఇట్ డిస్రప్షన్. కాజ్డ్ బై ది కోవిడ్-19. ఎందువల్ల వచ్చింది? కోవిడ్-19 పాండమిక్ వల్ల. పాండమిక్ అంటే మీకు తెలిసిందే మహమ్మారి. స్టూడెంట్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇలాంటి టైంలో రూరల్ ఏరియాస్‌లో ఉన్న స్టూడెంట్స్ హ్యావ్ రిసీవ్డ్ ఓన్లీ మార్జినల్ అసిస్టెన్స్. రూరల్ ఏరియాస్‌లో ఉన్న స్టూడెంట్స్ చాలా కొంచెం మైనర్ తక్కువ అసిస్టెంట్ అంటే హెల్ప్. వాళ్ళకి చాలా తక్కువ హెల్ప్ మాత్రమే లభించింది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ మెటీరియల్స్. అంటే మంచి స్టడీ మెటీరియల్, బుక్స్ ఈ రూపంలో వాళ్ళకి ఏమీ లభించలేదు. చాలా తక్కువ లభించిందంటే ఏమీ పెద్దగా లభించలేదు అని అర్థం. రైట్. అండ్ హ్యావ్ హ్యాడ్ టు రిలై అంటే డిపెండ్, ఆధారపడ్డం. హ్యావ్ హ్యాడ్ టు రిలై మోర్ ఆన్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్. పేరెంట్స్ పైన మరియు సిబ్లింగ్స్ పైన వాళ్ళు ఆధారపడాల్సి వచ్చింది టు స్టడీ అట్ హోమ్. ఇంటి దగ్గర చదువుకోవడానికి. చాలా మంది అడుగుతారు, సార్ హ్యావ్ పక్కన హ్యాడ్ రావచ్చా అని గ్రామర్ పరంగా. అక్కడ హ్యావ్ పక్కన హ్యాడ్ రావచ్చా అనేది క్వశ్చన్ కాదు. హ్యావ్ ప్లస్ V3 ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్. మీరు టెన్సెస్లో సూపర్ స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడు కూడా. హ్యావ్ ప్లస్ V3 అనేది సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు హ్యావ్ అనే వర్బ్కి పాస్ట్ టెన్స్ ఏంటి? హ్యాడ్. పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి? మళ్ళీ హ్యాడ్. ఓకే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఒక హ్యావ్ ఫామ్. ఇదేమో హెల్పింగ్ వెర్బ్గా ఉంది. దాని పక్కనున్న V3 మెయిన్ వెర్బ్. అందులో మనం హ్యాడ్. అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ రెండు హ్యావే. అందువల్ల హ్యావ్ ప్లస్ హ్యాడ్ వచ్చింది. సో చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి మెయింటైన్ చేయాలి. తర్వాత మెయిన్ వెర్బ్ కూడా హ్యావే. అర్థమవుతుందా? అందుకని హ్యావ్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ హ్యాడ్, హ్యావ్ హ్యాడ్ ఇలా వస్తుంది. ఐ హ్యావ్ హ్యాడ్ మై లంచ్ అంటాం. నా లంచ్. హ్యావ్కి ఇంకో మీనింగ్ ఏంటి? టు టేక్ ఫుడ్. ఈ మీనింగ్ కూడా ఉంది. భోజనం తీసుకోవడం, తినడం అనే మీనింగ్ కూడా హ్యావ్కి ఉంది. ఐ హ్యావ్ హ్యాడ్ మై లంచ్ అన్నాను అనుకోండి. నా లంచ్ నేను తీసుకున్నాను, తిన్నాను. ఐ హ్యావ్ హ్యాడ్ అని ఎందుకు వాడాను? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అప్పటికి తినేసి ఉన్నాను కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది గ్రామర్. సో టెన్సెస్ గురించి నేను చేసిన వీడియోస్ చాలా ఉంటాయి యూట్యూబ్లో. మన ఇంగ్లీష్ ప్లేలిస్ట్లో వెళ్ళండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి సెపరేట్గా ఒక వీడియో చేశాను, అది చూడండి. డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. చాలా తక్కువ మందికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మీద గ్రిప్ ఉంటుంది. మిగిలినవన్నీ తెలుస్తాయి కానీ పర్ఫెక్ట్ టెన్సెస్ అంత క్లియర్గా తెలియవు. వాచ్ మై వీడియోస్. This unsettling finding by the Annual Status of Education Report 2020 should prompt the center and the state governments to plan remedial measures for the future when it will be safe for students to return to the classroom. ఇది చూడండి, ఇది సంథింగ్ దట్ యూ నీడ్ టు లర్న్. ASER యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. ఇది మీకు ఒక NGO పబ్లిష్ చేస్తుంది, ప్రథమ్ అనే పేరుతో ఉన్న NGO ఎవ్రీ ఇయర్ ఇది పబ్లిష్ చేస్తుంది. 2005 నుంచి పబ్లిష్ చేస్తూనే ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఇప్పటికి 15 సంవత్సరాలుగా ఈ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తుంది. ఇది హౌస్ హోల్డ్ సర్వే. యాక్చువల్గా దేశంలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ని కూడా కవర్ చేస్తూ ఈ సర్వే చేస్తారు. స్కూల్స్కి వెళ్ళి సర్వే చేయరు, డైరెక్ట్గా ఇళ్ళకే వెళ్ళి సర్వే చేస్తారు. ఇళ్ళకే వెళ్ళి చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ కూడా మీకు అందుబాటులోకి వస్తారు. స్కూల్స్లో చేశారనుకోండి, స్కూల్లో జాయిన్ అయిన పిల్లలే మీకు తెలుస్తారు. ఇళ్ళకెళ్ళి చేసేటప్పుడు స్కూల్కి వెళ్ళని వాళ్ళ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. అందుకని వీళ్ళు హౌస్ హోల్డ్ సర్వే కింద దీన్ని కండక్ట్ చేస్తారన్నమాట ఎవ్రీ ఇయర్. సో ఈ సర్వేలో వచ్చిన ఫైండింగ్స్ ఏంటవి? అన్సెట్లింగ్ ఫైండింగ్ అంటే అర్థం ఏంటి?
మనల్ని అన్‌సెటిలింగ్ అంటే అర్థం ఏంటంటే, స్టేబుల్‌గా లేకుండా చేసేది అని. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి? మనలో ఒక యాంక్సైటీ క్రియేట్ చేసేది. ఎందుకంటే, ఆ ఫైండింగ్ అనేది పాజిటివ్‌గా ఉందా? లేదు. నెగెటివ్‌గా ఉంది. ఏం చూసాం మనం? చాలామంది రూరల్ ఏరియాస్‌లో ఉన్న స్టూడెంట్స్‌కి పుస్తకాలు దొరకట్లేదు. వాళ్ళకి మార్జినల్ అసిస్టెన్స్, హెల్ప్ అనేది ఎక్కువగా లేదు. సో, వాళ్ళు సరిగ్గా చదవలేకపోతున్నారనే ఫైండింగ్ అనే విషయం తెలిసింది ఈ రిపోర్ట్‌లో. సో, ఈ ఫైండింగ్ ఎటువంటిది? మనకి అనీజీనెస్ క్రియేట్ చేసేది. ప్రభుత్వానికి అయ్యో! ఇంతమంది పిల్లలు చదువుకోలేకపోతున్నారా? ఎలా చేయాలి? అనే ఆలోచన గవర్నమెంట్‌కి ఇప్పుడు రావాలి. అందుకే అన్నారు దిస్ అన్‌సెటిలింగ్ ఫైండింగ్. అన్‌సెటిలింగ్ అంటే కాజింగ్ అనీజీనెస్, కాజింగ్ యాంక్సైటీ. ఇలాంటి ప్రాబ్లమ్ ఉందా? ఇప్పుడు ఏం చేయాలి? అనే ఆలోచన వస్తుంది కదా! అలాగా. షుడ్ ప్రాంప్ట్ ఇది గవర్నమెంట్‌ని ప్రాంప్ట్ చేయాలి. దేనికి? టు ప్లాన్ రెమెడియల్ మెజర్స్. దీన్ని ఎలా అరికట్టాలి? దీనికి సొల్యూషన్ ఏంటి? మెజర్స్ అంటే చర్యలు. రెమెడీ అంటే తెలుసు కదా! ఏదైనా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌ని రెమెడీ అంటాం. దీనికి ఎటువంటి సొల్యూషన్ తీసుకురావాలి? ఆ సొల్యూషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలని ఇప్పటి నుంచే గవర్నమెంట్స్ ఆలోచించడం మొదలుపెట్టాలి. ఎప్పటి కోసం? నెక్స్ట్ ఇయర్ వాళ్ళు క్లాస్ రూమ్స్‌కొచ్చే టైంకి ఏం చేయాలని ఈ రోజు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఇన్ ద ఇంటరమ్ ఈ మధ్యలో నెక్స్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి ముందు నెక్స్ట్ ఇయర్ అని కాదు. వెన్ ఇట్ విల్ బి సేఫ్ అగైన్ ఫర్ స్టూడెంట్స్ టు రిటర్న్ టు క్లాస్ రూమ్. మళ్ళీ క్లాసెస్‌కి వెళ్ళే సందర్భం వరకు ఈలోపు ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు క్లాసెస్‌కి వెళ్ళడం మొదలు పెడతారో అప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ రెమెడియల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఇన్ ద ఇంటరమ్ ఈలోపు దే మస్ట్ వర్క్ విత్ స్కూల్స్ టు మేక్ రిమోట్ లెర్నింగ్ పాసిబుల్. స్కూల్స్‌తో కలిసి పనిచేసి కుదిరితే రిమోట్ లెర్నింగ్ వాళ్ళ ఇంట్లోనే ఉండి క్లాసెస్ వినేలాగా చేయడానికి ప్రయత్నం చేయాలి. The AACR survey 2020 covering 26 states covering 26 states and 4 union territories has come up with striking findings. 26 స్టేట్లు 4 యూనియన్ టెరిటరీస్ ని కవర్ చేస్తుంది. ఇందులో స్ట్రైకింగ్ ఫైండింగ్స్ తో ఇది బయట వచ్చింది. అంటే చాలా ఇంపార్టెంట్ విషయాల్ని కనుగొంది. ఏంటయి? ఇంక్లూడింగ్ వన్ ఆఫ్ ఎ షిఫ్ట్ ఇన్ ఎన్రోల్మెంట్స్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. బ్యూటిఫుల్ థింగ్. మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో తగ్గిపోతున్నారు, ప్రైవేట్ స్కూల్స్ లో పెరిగిపోతున్నారు అనే విషయం మనం ఎప్పుడు వింటూ ఉంటాం. కానీ ఈసారి ఒక స్ట్రైకింగ్ ఫైండింగ్ వచ్చింది. స్ట్రైకింగ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? అట్రాక్టింగ్ అటెన్షన్. అందరి అటెన్షన్‌ని అట్రాక్ట్ చేసేలాగా. అంటే మనకి ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్‌కి వెళ్ళడం నార్మల్. ప్రైవేట్ స్కూల్స్‌లో అడ్మిషన్స్ తగ్గి గవర్నమెంట్ స్కూల్స్‌లో పెరగడం అనేది మనం అందరం దానిపైన దృష్టి పెట్టేలా ఉంటుంది కదా! అందుకే స్ట్రైకింగ్ అనే పదం వాడారు. స్ట్రైకింగ్ అంటే అట్రాక్టింగ్ ఎవ్రీబడీస్ అటెన్షన్ అనే మీనింగ్ వస్తుంది. స్ట్రైకింగ్ లుక్. హీరో మంచి లుక్ వచ్చింది. స్ట్రైకింగ్ లుక్‌తో ఉన్నాడంటాం. హిస్ లుక్ ఈస్ స్ట్రైకింగ్. అంటే అందరి అటెన్షన్‌ని అట్రాక్ట్ చేసింది. చాలా బావుందని అర్థం. Shift in enrollments from private schools to government institutions of about 5 percentage points over 2018. 2018తో పోలిస్తే 5% పెరిగింది. ప్రైవేట్ స్కూల్స్‌లో తగ్గి గవర్నమెంట్ స్కూల్స్‌లో పెరిగింది. రేంజింగ్ ఫ్రమ్ క్లాస్ 1 టు హైయర్ సెకండరీ లెవెల్స్. క్లాస్ 1 నుంచి హైయర్ సెకండరీ లెవెల్స్ వరకు అన్ని క్లాసెస్‌లో కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్‌లో తగ్గే ఎన్రోల్మెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్‌లో పెరిగాయి. Also, with the suspension of physical classes since the lockdown in March, there's a marked increase in students not being enrolled either because they dropped out or because it was not possible to get admitted. ఓకే. ఫిజికల్ క్లాసెస్ మనకు సస్పెండ్ చేశారు కదా! లాక్‌డౌన్ నుంచి. అప్పుడేమైంది? దేర్ ఈస్ ఎ మార్క్డ్ ఇంక్రీజ్ ఇన్ స్టూడెంట్స్ నాట్ బీయింగ్ ఎన్రోల్డ్. స్కూల్‌లో జాయిన్ కాని స్టూడెంట్స్ నంబర్ పెరిగిపోయింది. ఎందువల్ల? ఎయిదర్ బికాజ్ దే డ్రాప్డ్ ఔట్, వాళ్ళు డ్రాప్ అయిపోవడం, లేదా ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గెట్ అడ్మిషన్. అడ్మిషన్స్ తీసుకోకపోవడం. స్కూల్స్‌లో అడ్మిషన్స్ తీసుకోకపోవడం వల్ల, లేదా వాళ్ళు డ్రాప్ అయిపోవడం వల్ల స్కూల్‌లో ఎన్రోల్ కాని వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇట్ మస్ట్ ఆల్సో కన్సర్న్ గవర్నమెంట్స్ that the digital divide stands out starkly once again. Starkly అంటే షార్ప్లీ. డిజిటల్ డివైడ్ అంటే చూడండి, డిజిటల్ డివైడ్ అంటే ఎంతమందికి డిజిటల్ యాక్సెస్ ఉంది, ఎంతమందికి లేదు. సో కొంతమంది పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ ఉంటే అట్లీస్ట్ వాళ్ళు యూట్యూబ్‌లోనో దాంట్లోనో లేదా వాట్సాప్ ద్వారానో స్టడీ మెటీరియల్ తెచ్చుకొని చదువుతారు. ఇది ఏది ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్ళు పూర్తిగా ఏమీ చదవలేరు. అందుకని ఆ పదం రాశారు. స్టార్క్లీ అంటే షార్ప్లీ, చాలా ఎక్కువగా, అంటే బాగా నోటీసబుల్లీ అని అర్థం అనమాట. స్టార్క్లీ అంటారు. రైట్. The survey found 43.6% of students in government schools without access to smartphone. ప్రతి 100 మందిలో అప్రాక్సిమేట్‌గా 44 మందికి స్మార్ట్ ఫోన్స్ లేవు గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుకునే వాళ్ళు. 67.3% of those who received learning materials in these institutions got them over WhatsApp. ఓకే. ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో లెర్నింగ్ మెటీరియల్స్ వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వాట్సాప్ ద్వారా వాళ్ళ స్టడీ మెటీరియల్‌ని తీసుకోగలిగారు. అండర్‌స్కోరింగ్ ద రోల్ ప్లేడ్ బై గ్యాడ్జెట్స్ అండ్ కనెక్టివిటీ. అండర్‌స్కోరింగ్ అంటే ఎంఫసైజింగ్ అని అర్థం. ఇప్పుడు నేను ఇది ఎందుకు అండర్‌లైన్ చేస్తున్నాను? అండర్‌లైన్ అన్నా, అండర్‌స్కోర్ అన్నా, ఫ్లాగ్ అన్న మీనింగ్ ఏంటి? టు మార్క్ సంథింగ్ యాస్ ఇంపార్టెంట్. ఎంఫసైజ్ అని అర్థం అనమాట. దేన్ని ఎంఫసైజ్ చేస్తున్నాం ఇక్కడ? ద రోల్ ప్లేడ్ బై గ్యాడ్జెట్స్ అండ్ కనెక్టివిటీ. గ్యాడ్జెట్స్ అంటే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ ఇయన్నీ ప్లస్ కనెక్టివిటీ.
ఈ రెండిటి యొక్క రోల్ ఏంటి టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టంలో అనేదాన్ని ఈ ఈ ఫ్యాక్ట్ అనేది మనకి చూపిస్తుంది, ఎంఫసైజ్ చేస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, ఓన్లీ హాఫ్ ద చిల్డ్రన్ గాట్ హెల్ప్ విత్ స్టడీస్ ఎట్ హోమ్. A third got materials from teachers and nearly 60% used textbooks. 60% మాత్రమే టెక్స్ట్ బుక్స్ వాడారు. సగం మంది 50% మాత్రమే స్టడీస్ విషయంలో ఇంట్లో వాళ్ళకి హెల్ప్ లభించింది. 1/3కి మాత్రమే మెటీరియల్ దొరికింది టీచర్స్ నుంచి. ఇవన్నీ సర్వేలో వచ్చిన ఫైండింగ్స్. The ASER survey provides data that could facilitate intervention by the education system in some respects, even if going forward schools opt for a hybrid solution of partial reopening and online learning. ఈ సర్వే వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ప్రస్తుతం సిస్టమ్ ఎలా ఉంది, సిస్టంలో ఉన్న లోపాలు ఏంటి, ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి అనే విషయాలు మనకు తెలుస్తుంది. ఆ డేటా ఇది ఇస్తుంది సర్వేలో. ఈ సర్వే ఆ డేటాను ఇస్తుంది. ఈ డేటాను ఉపయోగించి దట్ కుడ్ ఫెసిలిటేట్ ఇంటర్వెన్షన్ బై ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ ఇంటర్వెన్షన్ అనేది బ్యూటిఫుల్ వర్డ్. ఇంటర్వెన్షన్ అంటే మీకు రకరకాల మీనింగ్స్ వస్తాయి. ఇక్కడే మీనింగ్లో వాడారో మనం చూద్దాం. ఇంటర్వెన్షన్ అనే పదానికి ఇక్కడ ఎలా వాడారు. సో గెట్ ఇన్వాల్వ్డ్ అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ టు ఇంప్రూవ్ ఇట్. ఇది పాజిటివ్గా వాడారు. బేసికల్గా మనకి ఏమంటామంటే ఇంటర్వెన్షన్ అంటే ఇంటర్ఫీర్ అవ్వడం, మధ్యలో దూరడం అనే సెన్స్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నెగిటివ్గా, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, పిల్లల చదువులు అనేవి అనుకున్నట్టుగా అవ్వట్లేదు, సో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అయ్యి, ఇంటర్వెన్షన్ అందుకే ఆ పదం వాడారు, ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా చేయగలుగుతారా అనే దానికి ఈ డేటా అనేది హెల్ప్ చేస్తుంది. ఎంతమంది దగ్గర ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, ఎంతమందికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, లేని వాళ్ళకి ఇవ్వగలిగారా, ఏమైనా చేయగలుగుతామా, వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ అందించగలమా, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ఫ్యూచర్లో ఇప్పుడు స్కూల్స్ ఏమో హైబ్రిడ్ సొల్యూషన్కి ఆప్ట్ చేసుకుంటే, పార్షియల్ రీఓపెనింగ్ అండ్ ఆన్లైన్ లెర్నింగ్, కొంచెం ఫిజికల్గా కొంచెం ఆన్లైన్లో చేస్తే ఏం చేయొచ్చు అనడానికి ఈ డేటా మనకి హెల్ప్ చేస్తుంది, ఫెసిలిటేట్ చేస్తుంది. Expanding availability of textbooks to all, including those who dropped out or are waiting to be formally admitted, will help parents and siblings aid learning. టెక్స్ట్ బుక్స్ అందరికీ అందేలాగా చేయడం. అర్థమవుతుందా? టెక్స్ట్ బుక్స్ ఇంటికి అందించడం సమస్య కాదు కదా. స్కూల్కి అయితే కష్టంగా ఇంటికి అందించేయచ్చు. స్కూల్స్ ఓపెన్ చేయకపోయినా అందరికీ టెక్స్ట్ బుక్స్ అందించేలాగా చేయొచ్చు. సో స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయిన వాళ్ళు, ఇంకా అడ్మిట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు అందరికీ పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అది పేరెంట్స్కి, వాళ్ళ యొక్క అన్నదమ్ములకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ తమ్ముడిని స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారు, స్కూల్లో అడ్మిషన్స్ లేవు. సో బుక్ ఇచ్చారనుకోండి, అట్లీస్ట్ అన్నయ్య తమ్ముడికి హెల్ప్ చేస్తాడు, ఇది చదువుకోవాలి, ఇలా చదువుకోవాలి అని చెప్తాడు. సో టెక్స్ట్ బుక్స్ అన్న అందుబాటులో ఉండేలాగా చెయ్యాలి. ఎయిడ్ అంటే హెల్ప్, సహాయం చేయడం అని. బ్రిడ్జింగ్ ద డివైడ్ ఆన్ ఎడ్యుకేషనల్ ఎయిడ్స్, అదే చెప్పాను మీకు. ఎయిడ్స్ అంటే సహాయపడే ఈ టూల్స్ అనమాట, బుక్స్ కానీ ఇవన్నీ కూడా. డివైడ్ అంటే గ్యాప్ ఉండడం. గ్యాప్ ఉండడం అంటే చూడండి, కొంతమంది దగ్గర బుక్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు, కొంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు. దీనివల్ల ఏమవుతుంది, డివిజన్. అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు. స్కూల్ ఉందనుకోండి, అందరూ ఒకేలాగా ట్రీట్ చేయబడతారు. స్కూల్ లేకపోవడం వల్ల డబ్బున్న వాడి దగ్గర డిజిటల్ డివైసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. డబ్బు లేని వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు, వాళ్ళు చదువుపోతుంది. అందుకని డిజిటల్ డివైడ్ వస్తుంది. డిజిటల్ డివైడ్ వల్ల వాళ్ళ చదువులో కూడా వ్యత్యాసం వచ్చేస్తుంది. ఆ గ్యాప్ని మనం ఏం చేయాలి, బ్రిడ్జ్ చేయాలి. ఆ డివైడ్ని మనం పోడ్చాలి, ఆ డివిజన్ ఉండకుండా చూసుకోవాలి. బ్రిడ్జింగ్ ద డివైడ్ అండ్ ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ నౌ ఇంక్లూడింగ్ స్మార్ట్ ఫోన్స్ విల్ ఎనేబుల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ అండ్ పర్సనల్ ట్యూటోరియల్ సెషన్స్. అంటే ఎవరికైతే స్మార్ట్ ఫోన్స్ లేవు, అందుకే ఇక్కడ చెప్పారు నౌ ఇంక్లూడింగ్ స్మార్ట్ ఫోన్స్. ఈ ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ అంటే ఓన్లీ పుస్తకాలు, పెన్లే కాదు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కూడా, ఇవన్నీ కూడా ఎయిడ్స్ అయిపోయాయి. ఎయిడ్స్ అంటే సహాయం చేసేవి అయిపోయాయి. సో వీటిని మనం బ్రిడ్జ్ చేయాలి. బ్రిడ్జ్ చేయాలంటే అర్థం ఏంటి, ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళకి అందించాలి. ఎలాగో వెల్ఫేర్ స్కీమ్స్ అని ఇవన్నీ చేస్తారు. అది ఇచ్చేది ఏదో స్మార్ట్ ఫోన్స్ గట్రా ఇస్తే వాళ్ళకి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అనేది ఇక్కడ ఉద్దేశం. విల్ ఎనేబుల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ లెర్నింగ్ మెటీరియల్స్. దీనివల్ల లెర్నింగ్ మెటీరియల్స్ని ట్రాన్స్మిట్ చేయొచ్చు, వాట్సాప్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ పీడిఎఫ్ రూపంలో పంపించవచ్చు. అండ్ పర్సనల్ ట్యూటోరియల్ సెషన్స్, వాళ్ళకి ట్యూటోరియల్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. యూట్యూబ్లోనో లేకపోతే వేరే వీడియోస్లోనో, జూమ్ ద్వారా, వీటి ద్వారా క్లాసెస్ వినే అవకాశం కూడా వాళ్ళకి లభిస్తుంది. బియాండ్ దీస్ బేసిక్స్, ఇవి కాకుండా however the education system could creatively use opportunities during the current year to broaden learning. ఓకే, ఈ సంవత్సరం గవర్నమెంట్కి కూడా టైం దొరికింది. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మ్స్ ఎక్కువగా తీసుకురారు, ఎలా ఉంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈసారి ఏమైందంటే స్కూల్స్ లేకపోవడం వల్ల, సో గవర్నమెంట్ గాట్ ఎనఫ్ టైం.
ఇంకా లెర్నింగ్‌ని బ్రాడెన్ చేయాలి. ఇంకా బ్రాడ్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఒక్క టైప్ ఆఫ్ లెర్నింగే కాకుండా డిఫరెంట్ స్కిల్స్ ఫ్యూచర్‌లో అవసరమయ్యే డిఫరెంట్ స్కిల్స్ వాళ్ళు నేర్చుకునేలాగా లెర్నింగ్ కరిక్యులమ్‌ని ఏమైనా మార్చడానికి ఈ ఆపర్చునిటీస్‌ని వినియోగించుకోవాలి. క్రియేటివ్‌గా ఉపయోగించుకోవాలన్నారు. కుడ్ అనే పదం వాడారు. కుడ్ అంటే ఒక సలహా అన్నమాట. సజెషన్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి వీకెండ్ వస్తుంది, లేకపోతే నా బర్త్‌డే వస్తుంది. ఏ కంపెనీ షర్ట్ కొనాలి అని చెప్పి అడిగావనుకో, యువర్ ఫ్రెండ్ విల్ సజెస్ట్ యూ కుడ్ గో ఫర్ లూయిస్ ఫిలిప్ అన్నాడనుకోండి. అంటే యూ కుడ్ గో అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళుండాల్సిందని కాదు. దానికి వెళ్ళొచ్చు. ఒక సజెషన్ అది. ఏ ఫోన్ కొనాలి? యూ కుడ్ బై సామ్‌సంగ్. ఇక్కడ కుడ్ అంటే ఎబిలిటీని ఇండికేట్ చేయట్లేదు. మామూలుగా మనకేం తెలుసు కుడ్ అంటే ఐ కుడ్ ఈట్ 5 చపాతీస్ ఎర్లియర్. బట్ నౌ ఐ యామ్ ఏబుల్ టు ఈట్ ఓన్లీ 2 చపాతీస్ అన్నాను. ఇంతకుముందు 5 చపాతీలు తినగలిగేవాడిని. ఇప్పుడు 2 తింటున్నాను అంటాం. ఇక్కడ కుడ్ అనేది నీకు పాస్ట్ ఎబిలిటీని ఇండికేట్ చేస్తుంది. ఐ కుడ్ ఈట్. ఈ కుడ్ ఫ్యూచర్ పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది. కుడ్ అనేది ఒక సజెషన్ కూడా ఇండికేట్ చేస్తుంది. అందుకే అడిగాను ఏ ఫోన్ కొంటే బావుంటుంది? బిగ్ బిలియన్ సేల్ నడుస్తుంది. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ సేల్ జరుగుతుంది కదా! ఏ ఫోన్ కొంటే బావుంటుందని అడిగావనుకో నీ ఫ్రెండ్‌కి. హి మైట్ సే యూ కుడ్ గో ఫర్ సామ్‌సంగ్. సామ్‌సంగ్ కొంటే బావుంటుందేమో. దానికి నువ్వు వెళ్ళొచ్చు. ఐయామ్ సజెస్టింగ్ యూ టు గో ఫర్ సామ్‌సంగ్ అనే మీనింగ్ అనమాట. ఒక సజెషన్. ఇది కూడా సజెషన్. ఎడ్యుకేషన్ సిస్టమ్ కుడ్ క్రియేటివ్‌లీ యూజ్ ఆపర్చునిటీస్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ టు బ్రాడెన్ లెర్నింగ్. మళ్ళీ చూడండి. స్టూడెంట్స్ కుడ్ యూజ్ ఇవన్నీ కూడా సజెషన్స్ ఇవన్నీ. ఎలా చేయొచ్చు, అలా చేయొచ్చు. పాసిబిలిటీస్ చెప్తున్నా. కుడ్ యూజ్ ద సేఫ్టీ ఆఫ్ ద ఓపెన్ కంట్రీ సైడ్. పల్లెటూరులో ఓపెన్‌గా ఉన్న ఏరియాలో హ్యాపీగా కూర్చొని టు లెర్న్ అండర్ గైడెన్స్ ఫ్రమ్ టీచర్స్. టీచర్స్ ఉంటారు. నేను చదువుకుంది కంబకాయ అనే గ్రామంలో. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట అనే మండలం కంబకాయ అనే ఒక గ్రామం. గ్రామంలో నేను గవర్నమెంట్ స్కూల్‌లోనే చదువుకున్నాను తెలుగు మీడియంలో. 10థ్ క్లాస్ వరకు కూడా తెలుగు మీడియమే నేను చదువుకుంది. మా స్కూల్‌లో ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు కొంతమంది టీచర్స్ ఏం చేశారంటే క్లాస్ రూమ్‌లో ఏంటి అలాగా 4 గోడల మధ్యలో అని చెప్పి పక్కనే పొలాలుంటాయి. కల్లం అని అంటాం. ఆ కల్లంలోనో, పొలంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఖాళీగా ఉండే ప్లేస్ చూసుకొని చింత చెట్టు కింద అక్కడే కింద తుడిచేసుకొని నిక్కర్లతోనే వెళ్ళాంగా అప్పుడు. చక్కగా నీట్‌గా కింద కూర్చునేవాళ్ళం. పక్కన పక్షులు, ఆవులు అన్నీ కనిపించుండేవి. ఆ ఓపెన్ ఎయిర్‌లో చక్కగా క్లాసులు వినేవాళ్ళం. చాలా బావుంటుంది. నీకు ప్రకృతిలో మనం వింటున్నట్టుగా చాలా హాయిగా ఉంటుంది. ఈ బోర్డ్‌కి కూడా స్టాండ్స్ ఉంటాయి. స్టాండ్స్ పెట్టేసి దాని మీద బ్లాక్ బోర్డ్ పెట్టి సుద్ద ముక్కలతో నీట్‌గా సార్ చెప్పేవాళ్ళు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. వి యూజ్డ్ టు ఎంజాయ్ దట్. అంటే ఇది చూడగానే నాకది గుర్తొచ్చింది. ఈ ఓపెన్ కంట్రీ సైడ్ కదా! సో, మనకి ప్లేస్ లేదనే భయం కూడా ఉండదు. టు లెర్న్ అండర్ గైడెన్స్ ఫ్రమ్ టీచర్స్. ఏ హోస్ట్ ఆఫ్ టాపిక్స్ బై డూయింగ్ థింగ్స్ దెమ్‌సెల్వ్స్. ఎస్పెషల్లీ బయాలజీ గాని ఇట్లాంటి క్లాసెస్ వినేటప్పుడు మా మా సార్ అప్పుడు నాకిప్పటికి గుర్తుంది. పల్లెటూర్లు కాబట్టి ఏది కావాలన్నా మొక్కలు గాని, జంతువులు గాని, చిన్న చిన్న కీటకాలు గాని, వాటి గురించి చెప్పాలంటే అది తీసుకొచ్చేసేవారాయన. క్లాస్‌కి తీసుకొచ్చేసేవారు. వాళ్ళ పొలంలోంచి. ఆయన రైతు కూడా. ఆయనకి వ్యవసాయం చేసేవారనమాట ఆయన. వాళ్ళ పొలంలోంచి తీసుకొచ్చి మాకు లైవ్ డెమాన్‌స్ట్రేషన్ చేసేవాళ్ళు. సిటీస్‌లో అది పాసిబుల్ కాదు. మనకు దొరకవు. అక్కడ పల్లెటూరులో అన్నీ దొరుకుతాయి. సో, ప్రతీది కూడా లైవ్ డెమాన్‌స్ట్రేషన్స్ కూడా చేసేవాళ్ళు. ది హోస్ట్ ఆఫ్ టాపిక్స్ అంటే లాట్ ఆఫ్ టాపిక్స్‌ని బై డూయింగ్ దెమ్‌సెల్వ్స్ స్టూడెంట్స్ తనంతట వాళ్ళే చేసి నేర్చుకోవచ్చు. లెర్నింగ్ బై డూయింగ్ అంటాం దీన్ని. దిస్ ఈస్ పర్టిక్యులర్‌లీ ఫీజిబుల్. ఫీజిబుల్ అంటే పాజిబుల్, ప్రాక్టికల్, వయబుల్ అని అర్థం. ప్రాక్టికల్, వయబుల్, వర్కబుల్ అవుతుంది, కుదురుతుంది అని అర్థం. దిస్ ఈస్ పర్టిక్యులర్‌లీ ఫీజిబుల్ ఫర్ లోవర్ క్లాసెస్. చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ ఇది పాసిబుల్. వేర్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ క్రియేట్స్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువగా అబ్జర్వేషనే కదా! చాలా వరకు అబ్జర్వేషన్ ద్వారానే వాళ్ళకి నేర్పిస్తాం. సో, అది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్‌ని క్రియేట్ చేస్తుంది. వాళ్ళకి బాగా ఫీజిబుల్ ఇది. ఎడ్యుకేషనల్ వీడియో విచ్ హస్ హెల్ప్డ్ థౌసండ్స్ కెన్ అడ్వాన్స్ లెర్నింగ్ ఈవెన్ బియాండ్ ద పాండమిక్ యూజింగ్ టాలెంటెడ్ టీచర్ కమ్యూనికేటర్స్. ఓకే. వీడియోస్ ఇప్పుడు మనకి ఒక డిజిటల్ స్క్రీన్ ఏమైనా ఉంటే ల్యాప్‌టాప్ ద్వారా దాన్ని కనెక్ట్ చేసి అక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే వీడియోస్ ప్లే చేసి కూడా ఎంతో మందికి వేల కొద్ది స్టూడెంట్స్‌కి హెల్ప్ చేసిన వీడియోస్ ఉంటాయి. ఫేమస్ వీడియోస్. వాటిని ప్లే చేసి వాళ్ళ లెర్నింగ్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు. States such as Tamil Nadu and Kerala have already hosted curriculum-based video lessons on the internet after beaming them on television. టెలివిజన్‌లో ఈ వీడియో లెసన్స్‌ని ప్లే చేశారు. తమిళనాడు మరియు కేరళలో కరిక్యులమ్ బేస్డ్ అంటే వాళ్ళ రెగ్యులర్ కరిక్యులమ్‌లో ఏవైతే ఉంటాయో క్లాసెస్ వాటినే వీడియో సెషన్స్‌గా చేసి టెలివిజన్‌లోనే ప్లే చేసేసారు. ఇట్ విల్ టేక్ ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ డ్యూరింగ్ ద పాండమిక్ టు కమ్ అప్ విత్ ఇంటర్వెన్షన్స్ దట్ ఆర్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ట్రెడిషనల్ మెథడ్స్ and prevent 2020 becoming a zero year as parents everywhere remain wary of sending children to school. Remain wary అంటే భయపడుతున్నారు. worried, కన్సర్న్డ్, వరీడ్ అంటాం. భయపడుతూ ఉండడం. పిల్లల్ని స్కూల్‌కి పంపితే ఏమైపోతుందో, వాళ్ళకి కరోనా వచ్చేస్తుందేమో అన్న భయంతో పిల్లలు పేరెంట్స్ ఉన్నారు అన్ని చోట్ల.
సో ఇప్పుడు 2020 సంవత్సరం జీరో ఇయర్ అయిపోకూడదంటే ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్‌గా కోల్పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇట్ విల్ టేక్ ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్. కొత్తగా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు కొత్తగా ఆలోచన చేయాలి ఈ పాండమిక్ సమయంలో టు కమ్ అప్ విత్ ఇంటర్వెన్షన్స్. ఇందాకే చెప్పాను ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటి? ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సార్ట్ ఔట్ చేయడానికి ట్రై చేయడం. సో కొత్త కొత్త ఆలోచనలతో ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి. ఎలాంటి ఆలోచనలు? దట్ ఆర్ ఎ సబ్‌స్టిట్యూట్ ఫర్ ట్రెడిషనల్ మెథడ్స్. రెగ్యులర్‌గా ఎళ్ళే మెథడ్స్‌కి సబ్‌స్టిట్యూట్ చేసేలాగా. వాటికి వాటి బదులు ట్రెడిషనల్ మెథడ్స్ ఇప్పుడు ఎలాగో పనిచేయవు. సో, కొత్త మెథడ్స్‌లో ఏం చేయొచ్చు అనేది ఆలోచన చేసి, ఈ సమయం వృధా కాకుండా చూసుకోవాలి అని చెప్పి ఎండ్ చేస్తారు. సో, దట్స్ అబౌట్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్.